హైదరాబాద్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాజధానిలో కాల్పులు జరగడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు అప్రమత్తమై దుండగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కాల్పుల ఘటనకు సంబంధించిన మొత్తం సమాచారం వెలుగులోకి వస్తోంది. నగరంలో దోపిడీ దొంగల ముఠా సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 దుండగులను గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించారు. కర్ణాటకకు చెందిన బ్యాంకు దోపిడీ ముఠాలో కాదర్ అనే వ్యక్తిని పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫహీం, అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరిని జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడించారు. ఈ విషయాన్ని గుర్తించిన కర్ణాటక గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లోనే ఎల్ఎన్టీకి చెందిన ధర్మేందర్ సింగ్ అనే కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాళ్ళ వద్ద నుంచి 2 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో బ్యాంకు దోపిడీలకు పాల్పడే ఈ ముఠా హైదరాబాద్ లో ఓ మొబైల్ వ్యాపార సంస్థకు చెందిన మేనేజర్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. एक बार गया हमें खाने का लेके आ रहा था, पानी नहीं उधर किधर पेदर टेम्पल में पानी नहीं बोल के हम लोग आ रहा था. वो टाइम पे सिग्नल पे वो लोग सिग्नल दे दिया तो फायरिंग हुआ. कौन करा फायरिंग? 2 आदमी था ना बाइक में, वो फायरिंग किया, हमारा आदमी की लग गया चोट. देखे तुम फायरिंग करने वाले को? हाँ देखा. क्या पहना हुआ था? हुलिया कैसा था? ड्रेस ना, ड्रेस था, ड्रेस पहना, चश्मा लगा, दाढ़ी इतना लंबा दाढ़ी है, चश्मा पहना था. चश्मा पहना था. और दूसरा वाला भी एक पट्टी जो मुंह में डालता है वही. दोनों के पास गन था? मुसलमान में मेरा जैसा लग रहा था. वही गन था दोनों के पास? दोनों का गन था. दोनों के पास गन था. देखा तुमने? 2 बंदूक था. 2 बंदूक था. कैसा था? 2 गोली भी मारा, एक मारा ऊपर चला गया. దొంగల ముఠాలో ఇప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూరుకు చెందిన దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వెపన్స్ కలిగినటువంటి నేరస్తులు హైదరాబాద్ సిటీలో ఒక పెద్ద నేరం చేయాలి అని చెప్పి వచ్చిన వారు ఉన్నటువంటి అలాంటి క్లూ, ఒక చిన్న క్లూని ఆధారంగా గత 2-3 రోజులుగా టాస్క్ ఫోర్స్ దీనిపైన వర్కౌట్ చేసి ఫైనల్గా ఈ నేరస్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైల్ చేసి వాళ్ళ వెనక వెంబడిస్తూ ఫైనల్గా ఈ రోడ్ నెంబర్ 36లో పెద్దమ్మ గుడి దగ్గర ఆ జంక్షన్లో పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ ప్రాసెస్లో పెనుగులాట్లో ఈ నేరస్తులు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. పట్టుబడిన దుండగులను విచారిస్తున్న పోలీసులు నగరంలో ఇంకేమైనా దొంగల ముఠాలు ఉన్నాయా అనే అంశంపై దృష్టి పెట్టాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.